ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా కలియుగం ఇంతే, యూత్ ఇంతే అని ఎక్కువ శాతం తిట్టడము, ధర్మం వైపు నడవట్లేదని చెప్పేసి ఈ విధమైన ఒక పర్స్పెక్టివ్‌నే చూసుండే గానీ, ఈరోజు మీరు చెప్పినవన్నీ కంపేర్ చేసి చూసాం. విత్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలతో చూస్తే నిజంగా అప్పటితో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులమైతే ఈ కాలంలో పుట్టుండాలి. డెఫినెట్‌గా. ఇప్పుడు కొత్త కొత్త యాప్స్ వల్ల, టెక్నాలజీ వల్ల, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఎంప్లాయ్‌మెంట్, ఉద్యోగం కలిగే అవకాశం దొరికింది. బయట అప్పు చేయకుండా, ఫుడ్‌కి కూడా ఇబ్బంది పడకుండా అట్‌లీస్ట్ ఒక లెవెల్‌లోకైతే ఇంప్రూవ్‌మెంట్ ప్రతి ఒక్కరి లైఫ్స్‌లో వచ్చింది. నిజంగా ప్రతి ఒక్క సమస్యను ఒక పాజిటివ్ కోణంలో చూస్తే అసలు సమస్యలాగే అనిపించదు. అవును. సో ఉద్యోగాలు ఇప్పుడు కూడా నిరుద్యోగం అనేటువంటి సమస్య ఒక పక్కన ఉంది. లేదని చెప్పట్లేదు ఎవరు కూడా, వాళ్ళు నిరాకరించటం లేదు. కానీ పాజిటివ్ అంశాలు ఎన్నో ఉన్నాయి. బెటర్మెంట్. అవును, అది జరుగుతూనే ఉంది. మనము ఒక ఇండివిజువల్గా చూస్తున్నప్పుడు నేను అదే అంటూ ఉంటాను, మా పాడ్కాస్ట్లో కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరో మన ఈ ఇంటర్వ్యూ వింటున్నారంటే వాళ్ళ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక టీవీ ఉంది, ఎక్కడో వింటున్నారు ఈ విషయాన్ని. అంటే ఖచ్చితంగా వాళ్లకు ఆ స్తోమత ఉండటం వల్ల వినగలుగుతున్నారు అన్నమాట. ఈ వినగలిగిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చూస్తే బాగానే ఉన్నారు కదా. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే 10,000 ఎంతో ఖర్చు పెట్టుంటే కదా స్మార్ట్ ఫోన్ దొరికింది. ఆ 10,000 ఖర్చు చేస్తే మన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు ఈరోజు కదా. ఆ రోజు ఒక రాజుకి లేని వసతి ఈరోజు ప్రతి ఒక్కరికి ఉందండి. అందుకని మనం ఎప్పుడూ కూడా మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేయటం కన్నా మనకన్నా కింద ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే జీవితం కొంచెం సుఖంగా ఉంటుంది అనమాట. అందుకే మనం కంపేర్ చేసుకున్నా సరే ఓ 100 ఏళ్ల క్రితం ఉండేటువంటి రాజుతో కంపేర్ చేసుకోండి, అప్పుడు కూడా మన జీవితం బాగానే ఉందన్నమాట. అవునవును, కరెక్ట్ గురుగారు. గురుగారు, మనకి ఎప్పుడూ కూడా దేవుళ్ళని పూజ చేయండి, ఇది చేయండి, అది చేయండి అన్న మాట కన్నా, ఆ మాట వాస్తవం కాదనట్లేదు, ఆ మాట కన్నా కూడా మానవ సేవే మాధవ సేవ అని అంటారు. మీరు దేవుడిని పూజ చేయకపోయినా పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తే మీరు దేవుడికి పూజ చేసిన దాంతోనే సమానం అని చెప్పి, ఇది ఎంతవరకు నిజం? మాధవ సేవ అనేటువంటి మాటకు అర్థం ఏంటో మనం తెలుసుకుందామండి. మాధవుడు అంటే భగవంతుడు, విష్ణుమూర్తికి పేరు అది. మా అనే మాటకు లక్ష్మీదేవి అర్థం అండి. లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు, ఇందిర, లోకమాత, ఇలాంటి పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు మా అనేది. మా ధవుడు, ధవుడు అంటే ప్రియుడు అని అర్థం అండి. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ప్రియుడు ఎవరు? విష్ణుమూర్తి. అందుకని మాధవుడు అనే మాటకు విష్ణుమూర్తి అర్థము. అక్కడ మానవ మాధవ ఆ రైమింగ్ కోసం అని పెట్టారు అనుకోండి. అప్పుడు మాధవ సేవ, విష్ణుమూర్తి భగవంతునికి చేసేటువంటి సేవ మాధవ సేవ. చివరికి సేవ అంటే ఏంటి, సేవ డెఫినేషన్ ఏంటి ఆలోచించి చూద్దాం మనం. సేవ అంటే చివరికి ఒకరికి ఆనందాన్ని కలగజేసేది సేవ, అవునా? ఇప్పుడు మనం ఎవరికో సేవలు అందిస్తున్నాం అనుకోండి, ఎందుకు అందిస్తున్నాం? ఆ సేవ ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎవరో మనల్ని పిలిచి మీరు పాటలు పాడని అన్నారు అనుకోండి, మనం పాటలు పాడామంటే అది ఒక సేవ, వాచిక సేవ అనుకోవచ్చు. ఇంకెవరో వచ్చేసి నన్ను ఇక్కడ కొంచెం డ్రాప్ చేస్తారా అంటే మనం 2 వీలర్లో వెళ్తూ డ్రాప్ చేసామనుకోండి, అది కూడా సేవే. సో ఈ రకరకాలుగా చేయవచ్చును. కానీ ఇదంతా కూడా చివరికి ఏమవుతుంది, ఒకరికి అది సేవ అవ్వాలంటే వాళ్లను ఆనందపరిచేదిగా ఉండాలి. సో సేవ అనే దానికి లక్షణం, డెఫినేషన్ ఏంటి అంటే ఒకరికి సంతోషమును కలగజేసేది సేవ అనుకోవచ్చా? ఇప్పుడు మాధవ సేవ అంటే మాధవునికి, భగవంతునికి ఆనందాన్ని కలగజేసేది అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. ఇప్పుడు మనం ఇతర ప్రాణులకు సేవలు చేస్తే భగవంతుడు సంతోషపడతాడా లేదా? ఖచ్చితంగా సంతోషపడతాడు. భగవంతుడు స్వార్థపరుడు కాదు కదా, నాకు మాత్రమే చేయాలి నువ్వు అని అంటాడా అని ఖచ్చితంగా చెప్పాడు. అందుకని భగవంతుడికి మిగతా వాళ్లకు చేయటం కూడా ఇష్టమే. అందుకని ఆ భగవంతుడికి సేవగా అది పరిణమిస్తుంది అన్నమాట. ఇతరులకు మనం చేయటం అనేది మాధవ సేవగానే పరిణమిస్తుంది, ఎందుకంటే మాధవునికి ప్రీతికరమే కాబట్టి. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలి. మానవ సేవ ఏ మాధవ సేవ అన్నారు. ఇప్పుడు మానవులకు మాత్రమే చేయాలా అంటే ఏ ప్రాణికి చేసినా మాధవ సేవే, అదొక విషయం. దాని తర్వాత మానవ సేవ ఏ అని చెప్పటం వల్ల ఈ దేవాలయాలు వద్దు,
భగవంతుడికి విగ్రహ పూజలు ఇవన్నీ వద్దు, ఉమ్, ఇవన్నీ ఎందుకు, ఇతరులకు పూజ మాత్రం చేస్తే చాలు కదా అనేటువంటి భావన వస్తుందేమో, అది కూడదండి. ఉమ్, ఆ భగవంతుడు ఏం చేశాడంటే, ఏం చెప్పాడంటే దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేయమని చెప్పాడు, ఉమ్, అక్కడ భగవంతుడికి పూజలు అందించమని చెప్పాడు. ఇవన్నీ కూడా భగవంతుడే చెప్పాడు కాబట్టి శాస్త్రాల్లో ఉమ్, వాటిని కూడా చేయాలి. ఉమ్, దేవాలయాల్లో పూజలు అవి కూడా చేయాలి, చేయాలి. ఇతరులకు కూడా చేయాలి. ఇప్పుడు దేవాలయాల్లో మనం పూజలు చేస్తున్నాం అనుకోండి, భగవంతుడికి రోజు నైవేద్యం పెడతారు. ఉమ్, ఆ నైవేద్యంలో కొంత భాగమైన భగవంతుడు స్వీకరిస్తాడా? ఆ, భగవంతుడు స్వీకరిస్తాడా? చూపే చాలా అంతే కదా. భగవంతుడు చూస్తాడు, ఒక ముద్ద కూడా తీసుకోడు భగవంతుడు. ఉమ్, అప్పుడేంటి, మనం దేవాలయాల్లో చేసిన ఏ పదార్థమైనా సరే భగవంతుడైతే స్వీకరించట్లేదు. ఉమ్, అలా ఒకవేళ స్వీకరించడం ప్రారంభిస్తే మనం రేపటి నుంచి నైవేద్యం పెట్టాం, అదొకటి ఉంది. కానీ భగవంతుడు స్వీకరించలేదు. మరి ఆ నైవేద్యం అంతా ఎవరికంటే మనుషులకే కదా. అవును. దేవాలయాల్లో ఎప్పుడు కూడా లేని వాళ్లకు ఇచ్చేవాళ్లే కదా. అవును. దేవాలయాలు ఆ కాలంలో సామాజికంగా కూడా ఉపయోగపడ్డాయి అన్నమాట. కరెక్ట్ గురుగారు. అందుకని మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేటప్పుడు మానవులకు చేస్తే చాలు, భగవంతుడికి చేయనక్కర్లేదు అనేటువంటి భావన కూడదండి. ఓకే. మానవులకు చేయాలి, ఉమ్, దేవాలయాల్లో మానవునికి చేయాలి. ఉమ్, అక్కడ చేసేటువంటి ఏదైనా సరే చివరికి మానవులకే వచ్చి చేరుతుంది అన్నమాట. ఎంత ప్రసాదం చేసినా భగవంతుడైతే స్వీకరించడు. ఉమ్, లీటర్లో పాలు పోసినా సరే భగవంతుడైతే స్వీకరించడు. ఉమ్, వాటన్నిటినీ కూడా చివరికి ఉమ్, ఎవరు పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికి అవసరం ఉన్నదో వాళ్లకు ఇచ్చేట్లు ఏర్పాట్లు ఉంటే అది చాలా శ్లాఘ్యము. అందుకని ఆ రకంగా చూడాలన్నమాట. ఉమ్. నిజంగా గుడిలో మనం చేసేదంతా కూడా మళ్ళీ మనకే వస్తుంది. మనం ఏదో దేవుడికి ఇంత నైవేద్యం చేసాము, ఇన్ని చేసాము, అన్ని చేసాము అనుకుంటాం, కానీ నిజంగా అదంతా కూడా మళ్ళీ ఎవరికైతే లేదో వాళ్ళకే చేరుతుందన్న సంగతిని మర్చిపోతున్నాం. అవునండి, అవును. అదేంటంటే కొన్నిసార్లు అది చేరుతుందా అని కూడా మనం చూడాలన్నమాట. అది మన బాధ్యత. భగవంతుడైతే అలాగే చెప్పాడు, ఉమ్, అది చేరుతుందా అని మాత్రం మనం కొంచెం దృష్టి పెట్టాలి అప్పుడప్పుడు. ఉమ్. అందరూ దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి మనం అందరం కూడా నమ్ముతాం. అందరూ ఒకటే పరమాత్మ ఒకరే అని చెప్పేసి నమ్ముతాం. ఇప్పుడు చూసుకుంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు, వీళ్ళు ముగ్గురు లేని సృష్టి లేదు అని అంటారు. వీళ్ళు ముగ్గురే కదా. మనము ఇన్ని డిఫరెన్షియేషన్స్ కేటగిరీస్ పెట్టుకున్నాం, కానీ అక్కడ చూస్తే విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ ఎప్పుడు చూడు ఒకటిగానే కనిపిస్తారు మనకి. ఏ సమస్య వచ్చినా కూడా శివుడు వరం ఇచ్చినప్పుడు ఒక సమస్య వస్తే విష్ణుమూర్తి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడము, శివుడికి ఆగ్రహం వచ్చినప్పుడు అందరూ విష్ణుమూర్తినే అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి వెళ్ళడము, లక్ష్మీదేవిని వాళ్ళ సోదరిగా భావించడము, ఇలాంటిది ఒకటి ఉంది కదా మనకి సంప్రదాయం. అలాంటప్పుడు అసలు శివకేశవుల భేదం లేదు అని కూడా అంటారు కదా. మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ పరిస్థితి నుండి ఎందుకు సడన్గా సమాజంలో ఈ భేదం అనేది వచ్చింది? వైష్ణవులు వేరు, శివుని పూజించే వాళ్ళు వేరు అని చెప్పేసి ఈ సపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మనం అందరం కూడా ఇలాగే అనుకుంటున్నాం కదా అని మీరు ఒక చోట చెప్పారు. అంటే ఆ మాట అలా చెప్పారు లేదు, ఆ భావన అయితే ఉండింది. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం తీసుకున్నారంటే దాంట్లో రకరకాల భేదాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మాది వైష్ణవ సంప్రదాయం, మమ్మల్ని చూస్తేనే మీరు కనిపెట్టచ్చు మేము వైష్ణవులము అని. అలాగే ఇంకెంతో మంది ఉన్నారు, అద్వైతులు ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు స్మార్తులు అంటారు. శైవులు ఉన్నారు, వాళ్ళు వేరే ఒక శివుడిని మాత్రమే పూజించేటువంటి శైవులు ఉన్నారు. ఇటువంటి రకరకాల భేదాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏ కాలంలో నుంచి వచ్చాయి అంటే మనం చెప్పలేము. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒక రకంగా అనాదిగా వస్తూనే ఉన్నాయన్నమాట. పురాణాల్లో నుంచి, ఇతిహాసాల్లో నుంచి కూడా ఈ ప్రశ్నలు, వీటికైనా జవాబులు చూస్తూ ఉన్నాం. ఏ దేవత పెద్దవారు, ఇటువంటి ప్రశ్నలు పురాణాల్లో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు ఒక్కో సంప్రదాయంలో ఒక్కో రకమైన సమాధానం వచ్చిందమ్మా. దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒకటి అంటే దాంట్లో అందరూ ఒకే రకంగా ఉంటారు అనేది లేదు. సనాతన ధర్మం అనేది ఎన్నో సంప్రదాయాల కలయిక. అందుకే ఆంగ్లంలో చెప్పేటప్పుడు సనాతన ధర్మ ఆర్ హిందూయిజం అని చెప్పేటప్పుడు ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్ అంటారు.
అంటే ఆ గొడుగు కింద ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. ఉమ్, ఆ సంప్రదాయాల్లో సిద్ధాంత భేదాలు ఉన్నాయి, ఉమ్, ఆచరణలో భేదాలు ఉన్నాయి, ఉమ్, ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అందుకని అందరికీ కలిపి మనం ఒక పేరు పెట్టాం, హిందూయిజం అని, సనాతన ధర్మము అని. ఉమ్, అందుకని లోపల భేదాలు ఉన్నాయంటే అవును ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయంటే మనకు తెలియని ఆ కాలంలో నుంచి అనాది కాలంగానే ఆ భేదాలు అయితే ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఒక వైష్ణవ సంప్రదాయం అని తీసుకున్నారనుకోండి. వైష్ణవ సంప్రదాయంలో విష్ణుమూర్తి పరమాత్మ అనేటువంటి భావన ఉంటుంది. ఉమ్, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ చేత సృష్టించబడిన వాళ్ళు ఉమ్, అనేది వైష్ణవుల యొక్క సంప్రదాయం. ఓకే. ఇప్పుడు అలాగే శైవ సంప్రదాయం తీసుకున్నారంటే శైవులు ఉన్నారు, ఉమ్, స్మార్తులు వేరండి, శైవులు వేరండి. అంటే గురువు స్మార్తులు అంటే? అద్వైత మతాన్ని పాటించే వాళ్ళను అద్వైతులు అంటారు. కొన్నిసార్లు వాళ్ళకు స్మార్తులు అనేటువంటి ఒక పేరు కూడా వచ్చి చేరిందనమాట. ఆ అద్వైతం అనేది సిద్ధాంతం అన్నమాట. దాని గురించి తర్వాత చూద్దాం మనం. ఉమ్, శైవ అని వస్తే శివుణ్ణి మాత్రమే పరమాత్మగా కొలిచే వాళ్ళను శైవులు అంటారు. ఉమ్, నాకు ఇక్కడ ఆ తెలుగు రాష్ట్రాల్లో స్థితి ఏంటో అంతగా తెలియదు. నేను తమిళనాడులోనే 15 ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి అక్కడ చూసారంటే శైవుల సమాజం విడిగా ఉంటుందన్నమాట. ఉమ్, వాళ్ళు శివుణ్ణి పరమాత్మగా పూజిస్తూ ఉమ్, మిగతా వాళ్ళని శివుని చేత సృష్టించబడిన వాళ్ళుగా చూస్తారన్నమాట. ఉమ్, వారు శైవులు. ఉమ్, అలాగే ఇప్పుడు శాక్తులు ఉన్నారన్నమాట. శక్తిని అందరికన్నా గొప్పగా పూజించే వాళ్ళు శాక్తులు అంటారు, అమ్మవారిని. సో ఇలాంటి రకరకాల సంప్రదాయాలు ఉమ్, హిందూ ధర్మంలో ఉన్నాయి. ఉమ్, సిద్ధాంతపరంగా చూసామంటే ఉమ్, అద్వైతులు ఉన్నారు, ఉమ్, విశిష్టాద్వైతులు ఉన్నారు, ఉమ్, ద్వైతులు ఉన్నారు, భేదాభేదవాదులు ఉన్నారు. ఇలా ఇవన్నీ సిద్ధాంతపరమైన భేదాలు ఉన్నాయన్నమాట. ఉమ్, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మంలో భాగాన్ని వహిస్తారండి. ఉమ్, అందుకని భేదాలు ఉన్నాయా అంటే భేదాలు ఉన్నాయి. ఉమ్, ఆ భేదాలు ఒక దోషమా అంటే దోషం కాదంటాను నేను. ఉమ్, మీరు వినుంటారన్నమాట. మన హిందూయిజం మాత్రం కాదు, మన భారతదేశం తీసుకున్నారంటే అది ఎటువంటిది? డైవర్స్ నేషన్. అవును. మీరు వినుంటారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఉమ్, ఒక్క భాష కాదండి, ఎన్ని భాషలు ఉన్నాయి. అవును. కానీ మనం అందరం కలిసి ఉన్నాం. ఉమ్, మనందరం కలిసి ఉన్నామా లేదా? అవును. మనమందరం భారతదేశం అంటే దాని మీద ఒక పట్టుతో భక్తితో ఉన్నామా లేదా? ఉమ్, కానీ అందుకని మన తెలుగు భాష మీద మనకు ఆ, ప్రేమ తగ్గిపోయిందా? ఉమ్, తమిళ వాళ్లకు తమిళ మీద ప్రేమ తగ్గిపోయిందా? లేదు. కానీ మనం అందరం కలిసి భారతీయులుగా ఉన్నామన్నమాట. అలాగే సనాతన ధర్మం అనే ఒక గొడుగు కింద ఉమ్, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవులు ఉన్నారు, శైవులు ఉన్నారు, శాక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారన్నమాట. ఉమ్, ఇప్పుడు మనం వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకుంటే విష్ణువే గొప్ప అంటారు, ఉమ్, శైవుల్ని తీసుకుంటే శివుడే గొప్ప అంటారు, శాక్తుల్ని తీసుకుంటే శక్తియే గొప్ప అంటారు. ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ సంప్రదాయాల్లో భేదాలు ఉన్నాయి. కృష్ణుడే గొప్ప అంటారు, నారాయణుడే గొప్ప అంటారు. ఇలా ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ భేదాలన్నిటినీ మనం తుడిచేసి వాటన్నిటినీ తీసేసి అందరం ఒకే సిద్ధాంతాన్ని పాటించాలి అని అనుకుంటే వేల సంవత్సరాలుగా వచ్చిన సంప్రదాయాలన్నిటినీ కూడా నశింపజేయాలి అని అనుకునే వాళ్ళం అవుతాం. అమ్మో. మనకు అది కావాలా అంటే మనకు అలా వద్దు. కానీ ఒక ప్రశ్న ఏంటి, ఈనాడు మనకు ఎదురుగా ఎంతోమంది ఉన్నప్పుడు, అంటే మిగతా మతాల వాళ్ళు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఇంకా వాళ్ళతో ఎదుర్కొనేటప్పుడు హిందువులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి కదా, ఆ ప్రశ్న వస్తుందన్నమాట. అప్పుడు నేను చెప్పే జవాబు ఏంటంటే, ఐకమత్యం అనేది ఎలా కుదురుతుంది అంటే, మనలో ఉండేటువంటి సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి, మనలో ఉండేటువంటి సిద్ధాంత భేదాలన్నిటినీ వదిలేసి మనం అందరం ఒకే సిద్ధాంతాన్ని పాటిస్తేనే ఐకమత్యం కుదురుతుంది అనుకుంటే పొరపాటండి. ఒక మాట అంటాను, నేను శ్రీరంగంలో నుంచి వచ్చాను అన్నమాట. ఇక్కడ మిమ్మల్ని కలిశాను, మీతో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ జరుగుతోంది. మీరు ఏ సంప్రదాయం వాళ్ళో నాకు తెలియదు, నేను ఏ సంప్రదాయమో మీకు తెలిసి ఉంటుంది. వైష్ణవ సంప్రదాయం అనుకోవచ్చు, కానీ మీరు ఏ సంప్రదాయమో నాకు తెలియదు. కానీ మనం మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి మీరు చెప్పే ప్రశ్నలు నేను జవాబిస్తున్నాను. కొన్ని విషయాల్లో భేదాలు ఉండొచ్చేమో మీ మనసులో, కొన్ని విషయాలు ఇలా కాకపోవచ్చు అని అనిపించవచ్చేమో, తెలియదు. కానీ మనం ఈ కార్యక్రమాన్ని అయితే బాగానే జరుపుకుంటున్నాం, హెల్తీగానే వెళ్తుంది. ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు, డిబేట్లు లేవు. ఎలా కుదిరింది ఇది? ఎందుకు అంటే మనము
ఇక్కడ ఉమ్, హిందూ ధర్మం గురించి ఒక అవగాహన అందరికీ కలగాలి అనేటువంటి ఆలోచనతో ఐకమత్యంతో ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఉమ్, ఇప్పుడు నేను విష్ణువును మాత్రమే పూజిస్తాను అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఉమ్, లేదు. మీరు ఎవరినైనా పూజిస్తారో ఏంటో మీ పూజా విధానాలు ఉంటాయి, మీరు అలా పూజిస్తారనేది నాకు ఇబ్బందిని కలిగించలేదు. ఉమ్, అవునా? అవును ఇప్పుడు ఇదే ఐకమత్యం అంటే. అవును కరెక్ట్. నేను నా సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి ఇక్కడ రావాలి అని మీరు అనుకున్నా, ఉమ్, మీ సిద్ధాంతాలన్నిటినీ వదిలేసి మీరు రావాలని నేను అనుకున్నా, అది పొరపాటండి. కరెక్ట్. ఐకమత్యం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మీ సిద్ధాంతాలు, మీ సంప్రదాయాలు, వీటిని నేను గౌరవించాలి, కరెక్ట్. వాళ్ళు అలాగే ఉంటారండి ఉమ్, అని నేను అర్థం చేసుకోవాలి, మీరు అలాగే చేయాలి. ఇది పరస్పరం అన్నమాట. ఉమ్, ఇప్పుడు శైవులు ఉన్నారనుకోండి, వాళ్ళు శివుడే పరమాత్మ అని చెబితే సరే అండి, అది వాళ్ళ సంప్రదాయం ఉమ్, అని నేను గౌరవించాలి. ఉమ్, నేను విష్ణువే గొప్ప అని అంటే అది వాళ్ళ సంప్రదాయం అండి, వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలి. కానీ ఎక్కడ మనం ఐకమత్యంతో ఉండాలో, ఇప్పుడు ఇలాంటి స్టేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పటం కోసం, ఉమ్, లోకానికి అందించటం కోసం అని మనం చేరాం. అవును. లేదు, కొన్నిసార్లు ఒక ఉద్యమం కోసమో, ఒక పోరాటం కోసమో, ఉమ్, ఒక ప్రొటెస్ట్ కోసమో చేరాలంటే అక్కడ కూడా చేరాల్సిన అవసరం ఉంటుందంటే చేరాలి. ఉమ్, అప్పుడు ఇప్పుడు ఒక వైష్ణవుడైన మీరు విష్ణువుని పూజిస్తేనే మీరు ఇక్కడ రావచ్చు అని నేనంటే అది తప్పండి. ఉమ్, వాళ్ళు కూడా అలాగే అంటే అది కూడా తప్ప. తప్పైతే. అందుకని మా సంప్రదాయంలో ఉండేటువంటి నియమాలు, నిష్టలు, వాటిని వాళ్ళు గౌరవించాలి, ఉమ్, వాళ్ళ నియమ నిష్టలను నేను గౌరవించాలి. ఎక్కడ కలవాలో అక్కడ కలవాలి. ఉమ్, ఇదే. లేకపోతే మనము హిందూయిజం అంతా ఒకటైపోవాలి, అందరూ ఒకేలాంటి ఆచరణ కలిగి ఉండాలి అనుకుంటే తప్పు. ఈ డైవర్సిటీని అంతా కూడా పాడు చేసేవాళ్ళం అవుతాం. అవును. వేల సంవత్సరాలు పెద్ద పెద్ద ఆచార్యులు స్థాపించినటువంటి సంప్రదాయాలు ఇవి. ఉమ్, వాటిని మనం పాడు చేయాల్సిన అవసరం లేదు. ఆ సంప్రదాయంలో వాళ్ళు అలా ఉన్నారా, సరే అది వాళ్ళ సంప్రదాయం, వీళ్ళు ఇలా ఉన్నారా, ఇది వీళ్ళ సంప్రదాయం అని గౌరవించుకోవటం మనం తెలుసుకుంటే చాలండి. కరెక్ట్. మనం ఎప్పుడు కూడా, ఇప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొందరు ఉంటారు, కొందరు కొన్ని చోట్ల తినరు, అవును. వాళ్ళ నియమాలు ఉంటాయి, వాళ్ళను మనం నిర్బంధించకూడదు. ఉమ్, వాళ్ళ కొన్ని నియమాలు ఉన్నాయి, అలాగే మనకు కూడా నియమాలు ఉంటాయి కదా. అవును. ఆ నియమాలను పరస్పరం మనం గౌరవిస్తేనే ఉమ్, మనము ఐకమత్యంతో ఉండగలుగుతామండి. అందుకని ఐకమత్యం అంటే భేదాలన్నిటినీ వదిలేసి ఉమ్, ఏదో కొత్త దాన్ని ప్రారంభించటం కాదు. ఉమ్, భేదాలను పరస్పరం గౌరవిస్తూ ఎక్కడ ఐకమత్యంతో మెలగాలో, ఎక్కడ ఐకమత్యంతో నడుచుకోవాలో ఉమ్. అది చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా గురుగారు. ఎందుకంటే మనం కొన్ని సినిమాల్లో చూస్తున్నప్పుడు హింసపూర్వకమైన మార్గాలను ఎంచుకోవడము, మీరు ఇదే నమ్మాలి అని చెప్పేసి అంతెందుకు ప్రహ్లాదుడి స్టోరీ తీసుకుంటే కూడా ఆ నామం నాకు ఇష్టం లేదు, అనద్దు అనద్దు అని చెప్పేసి హింస పెడుతుంటే నరసింహస్వామి అవతరించి అక్కడ సంహరించడం జరిగింది. అవును. ఒకప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, కానీ ఇప్పుడు ఏంటి, మన సంప్రదాయాన్ని మనం ప్రేమిస్తూ అవతల వాళ్ళ సంప్రదాయాన్ని గౌరవించడమే నిజమైన యూనిటీ, ఐక్యత. అవును. అంతే. అందుకని ఎందుకు చెప్తానంటే, మీరు దేవతల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తులు అంటాం. త్రిమూర్తుల్లో సామ్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఒకటే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదండి కేశవుడే గొప్ప అని చెప్పే వైష్ణవులు ఉన్నారు, లేదండి శివుడే గొప్ప అని చెప్పేటువంటి శైవులు ఉన్నారు. ఇలా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు లేదండి, ఇప్పుడు శివకేశవుల భేదం లేదు, అదే సత్యము అని అందరూ చెప్పారంటే అది ఇప్పుడు వైష్ణవ సంప్రదాయానికి, అది వైష్ణవ సంప్రదాయాలు ఉండేవాళ్ళు ఒప్పుకోలేరు, శైవ సంప్రదాయం వాళ్ళు కూడా ఒప్పుకోలేరు. అప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఆ భావన పొందటంలో తప్పు లేదు, కానీ అదే సత్యము, అందరూ అదే పాటించాలి, అలా పాటిస్తేనే వాళ్ళు హిందువులు అంటే మనము ఇన్ని సంప్రదాయాలను నశింపజేసే వాళ్ళం అవుతాం. కాబట్టి శివకేశవుల భేదం చెప్పేవాళ్ళు, ఆ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. కేశవుని గొప్పతనాన్ని చెప్పేటువంటి సంప్రదాయాలు ఆ పని చేస్తూ పోతారు, వాళ్ళను ఎవరు ఆపకూడదు. అలాగే శివుని గొప్పతనం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. చివరికి దేనికి ఎవరు ఆకర్షితులు అయితే అక్కడికి వస్తారండి. ఇప్పుడు మన వైష్ణవులు ప్రచారం చేస్తున్నారు, వైష్ణవ మతం ఒకరికి నచ్చింది, వైష్ణవ సంప్రదాయంలోకి వచ్చారంటే అది వాళ్ళ ఇష్టం, ఎవరిని మనం ఆపలేము, ఆపకూడదు. వాళ్ళ స్వాతంత్ర్యం వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని మనం వదిలేయాలి అనేది. నేను చాలా చోట్ల ఈ విషయాన్ని చెప్పాను,
అది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉందంటే అందరికీ భావన ఏంటంటే మనం అందరం కలిసిపోవాలి, అందరం మన విభేదాలన్నిటినీ వదిలి కలిసిపోవాలి అని అనుకుంటే అది పొరపాటు అనేది నా భావన.